గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రమణ గారు ఉంటే నారాయణ గారు, రమణ గారు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉండగా మీకు మాత్రమే జబర్దస్త్లో ఆఫర్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అనమాట. అయితే ఫస్ట్ శ్యామ్ అని ఉంటారు, అవును, ఆయనకి కాంటాక్ట్ అయ్యారు అనమాట మళ్ళీ టీం. ఓకే, కాంటాక్ట్ అయ్యి ఇలా జబర్దస్త్లో చెయ్యాలి వస్తారా అంటే వస్తానని చెప్పారు. లేదు అక్కడ కాదు టీంతో రా అన్నారు. ఆడికి తెలియదు, ఓకే, బయట అంత ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరు లేరు. సో నేను వాడు కొంచెం పరిచయం అనమాట. ఓకే, మా ఇద్దరం టైఅప్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆడిషన్ ఇచ్చాం. ఆడిషన్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయిపోయిన తర్వాత టీంని తీసుకురండి అంటే కొంతమందిని తీసుకొచ్చి చేసాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగానే స్టాండ్ అయ్యాం. ప్రస్తుతానికి బాగానే స్టాండ్ అయ్యారు. కానీ జబర్దస్త్ అంటే మనం ఇందాక ఇంటర్వ్యూ ముందు మాట్లాడుకున్నట్టు జబర్దస్త్కి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఈటీవీ వాళ్ళు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. నాగబాబు గారు, ఇంద్రజా మేడం గారు అయితే మళ్ళీ జబర్దస్త్ని అప్పట్లో ఎలా చూసేవాళ్ళు ఇప్పుడు అలా చూడడానికి ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా. నాగబాబు గారు అయితే ఆయన సొంత డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ, బెస్ట్ పెర్ఫార్మర్కి 5,000, బెస్ట్ స్కిట్కి 5,000, బెస్ట్ రైటప్కి 5,000, బెస్ట్ పంచ్ లైన్కి 1,000 రూపాయలు ఆయన ఇస్తున్నారు, ఆయన సొంత మనీ. ఇంద్రజా మేడం గారు ఒక 2 ఇస్తున్నారు. బట్ సపోర్ట్ చేయడం అనేది అంటే ఎలాగైనా మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అని అనుకుంటున్నారు. బట్ మీకు అనిపిస్తుందా అంటే వస్తుంది మళ్ళీ పూర్వవైభవం తిరిగి జబర్దస్త్కి? అప్పుడు ఎలా ఉండేదంటే సీరియస్లీ ఇప్పుడు 9 గంటలకి ఈటీవీ వార్తలు వచ్చేవి, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈటీవీ వార్తలు మ్యాండేటరీ చూస్తారు. ఇప్పుడు గురువారం శుక్రవారం వస్తే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఇవి మ్యాండేటరీ ఉండేది అప్పుడు. ఇప్పుడు 9 అయితే ఆ 9:30కి ఆ వార్తలు అవ్వగానే టీవీ కట్టేసి పడుకుంటున్నారు. ఎందుకురా మధ్యలో ఆ బూత్ డైలాగులు, అనవసరమైన డబుల్ మీనింగ్ డైలాగులు, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన షోని చెత్త చేసేసారు. నేను అంటున్నావు కాదు, ఇవి జనాల నుంచి వచ్చిన మాటలే, మీకు కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇది అందరి నుంచి వచ్చిందండి, మీకు తెలిసే ఉంటుంది. ఎందుకులే ఇప్పుడు చూడడం అని చెప్పేసి జబర్దస్త్ ఆపేయడం, పూర్తిగా చూడడం ఆపేసిన సంవత్సరాలుగా ఎవరు చూడట్లేదు. సో దాని గురించి జబర్దస్త్ టీం ఏమైనా మాట్లాడుకుంటున్నారా అసలు బ్యాక్గ్రౌండ్లో? అలా ఏం లేదు, కానీ చూడడం అయితే కొంతవరకు తగ్గింది. దాన్ని మళ్ళీ రెట్టింపు చేసే విధానంకి అయితే వస్తాను మళ్ళీ. ఖచ్చితంగా మళ్ళీ ఇంతకు ముందు ఎలా చూసేవాళ్ళు ఇప్పుడు అలాగే చూడాలి, జబర్దస్త్ అలాగే ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే జబర్దస్త్ అనే షో వచ్చినప్పుడు ఏ కామెడీ షోలు లేవు, అవును, జబర్దస్త్ తప్ప. అది తప్ప ఏది లేదు. ఇప్పుడు చాలా వచ్చాయి, అవన్నీ మనకి పూర్వ వైభవం రావాలని అయితే గట్టిగా కోరుకుంటున్నాను. చాలా కొత్త టీమ్స్ కూడా వచ్చినట్టున్నారు. అవునండి, చాలా కొత్త టీమ్స్. మాతో పాటు దాదాపుగా 7 టీంలు వచ్చాయి. వైజాగ్ అని, వరంగల్ అని, కరీంనగర్ అని, హైదరాబాద్ అని, విజయనగరం అని, వైజాగ్ అని, వాళ్ళు అలాగా డ్రాప్ అయ్యి మన ఒక్క టీమే ఉంది ప్రస్తుతానికి. అంతమంది వస్తే మీరు ఒక్కరే నిలబడ్డారు అయితే మొత్తానికి. ఇప్పుడు సీనియర్స్ 5 టీంలు, మనది ఒక టీం, మొత్తం 6. మీది ఒకటే టీము, మిగతా వాళ్ళందరూ సీనియర్స్, మొత్తం సీనియర్స్. ఓకే, ఎక్స్ట్రా జబర్దస్త్ కలిపి. ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ లేదండి, ఓన్లీ జబర్దస్త్. ఓ ఇప్పుడు సారీ అండి, నేను చెప్పాను కదా ఇంతకు ముందు నేను ఫాలో అయినట్టు ఇప్పుడు అంత ఫాలో అవ్వట్లేదు, టు బి హానెస్ట్. అంటే కొంచెం బిజీగా ఉన్నారేమో. లేదు, ఓన్లీ రష్మక్కని చూస్తాను నేను, ఆవిడ క్యూట్ ఎక్స్ప్రెషన్ చూస్తాను అంతే, చాలా అనుకుంటాను. ఇప్పుడు నాగబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చూడబుద్ధి అవుతుంది నిజానికి కొంచెం. ఆయన కొంచెం మొన్న రీల్స్ కూడా చేస్తున్నారు, అదే జబర్దస్త్ టీమ్ తో. సో శత విధాలా ప్రయత్నిస్తున్నారు. బట్ కంగ్రాచులేషన్స్. అంటే జస్ట్ శ్రీకాకుళం అని నేను అనట్లేదు, జస్ట్ శ్రీకాకుళం దగ్గర నుంచి జబర్దస్త్ వరకు అనే జర్నీ ఉంది చూడండి. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది అంటారు ఇక్కడ దాకా రావడానికి? దాదాపుగా నేను అది కరోనా అప్పు నుండి 2019, 2020 అండి, 2020 నుండి ఇప్పుడు వరకు, అంటే దాదాపుగా 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు రీల్స్ అలా అలా సాగుతూ ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఇన్స్టాగ్రామ్ అనేది కూడా అప్ అండ్ డౌన్ ప్లాట్ఫామ్ కదా, మీరు ఎప్పుడూ ట్రెండ్లో ఉండరు. ఒకసారి పూర్తిగా పడిపోవచ్చు, బాగా వచ్చిన వ్యూస్ తగ్గిపోవచ్చు, మంచిగా వస్తున్న పాజిటివ్ కామెంట్స్ ఒకసారిగా నెగటివ్ కూడా అవ్వచ్చు. అవన్నీ ఎలా తీసుకుంటారు? అవన్నీ కామన్ అండి, ఈ రోజుల్లో ఏది శాశ్వతం కాదు కదా, పోతుంటాయి. మనం దాన్ని పాజిటివ్ తీసుకొని ఇంకొంచెం మెట్టి పైకి ఎదగాలని ఆలోచించాలి అంతే. నెగటివ్ కామెంట్స్ అసలు పట్టించుకోరా? అసలు పట్టించుకొని ఉండదు, కానీ హట్టింగ్ అయితే ఉంటాయి, కానీ మరి అంత హట్టింగ్ అయితే ఇప్పుడు దాకా నాకు అంతగా రాలేదండి. మరి గట్టిగా అంత మరి లేదు, కానీ ఎందుకురా కోరిండే కించపరిచినట్టు మాట్లాడుతున్నాను అనే వాళ్ళు ఉన్నారు. మనం అవన్నీ పట్టించుకోం, మనకు తెలిసిందే కదా. ఓకే, మీరు ఎప్పుడైనా ఎవరైనా హట్ చేస్తూ వీడియోస్ చేయడం జరిగిందా?
నేను హట్ చేస్తూ వీడియోస్ అంటే అప్పుడు నేను టిక్టాక్లో ఉన్నప్పుడు నార్మల్గా ఒక అమ్మాయి ముందు దానికి ట్రోల్ టైపు చేసేవాడిని, రోస్ట్ టైపు. అదే అది నేను స్టార్టింగ్ నాకు తెలియకుండా చేసేవాడిని, కానీ తర్వాత వాళ్ళే కొంతమంది అమ్మాయిలు అయితే నా వీడియోకి చేయవా, నా వీడియోకి చేయవా, ట్రోల్ చేయమునా, ఓకే, నా వీడియోకి కూడా ఇలా ఫన్నీగా చేయవా ఓకే, అంటే దాంతో పాటు వాళ్ళు కూడా కొంచెం ఐడెంటిటీ అవుతారని. ఓకే, వాళ్ళకి కూడా కొంచెం గుర్తింపు అలా అయినా వస్తుంది అని చెప్పేసి. పాజిటివ్ అయితే ఏంటి, నెగిటివ్ అయితే ఏంటి, గుర్తింపు వస్తే చాలు అని చెప్పి. ఓకే, బట్ అది నిజంగా కొంతమందిని అయితే ఇబ్బంది పెట్టే ఉంటుంది కదా. ఒక నాకు తెలిసి నేను చేసినంత వరకు ఒక్క అమ్మాయి మెసేజ్ చేసింది, ఓకే, ఎందుకండి ఇలా చేస్తాను, ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేసింది, నేను డిలీట్ చేస్తాను. బట్ సోషల్ మీడియాలో ఒకసారి మనం వచ్చిన తర్వాత ఎవరు ఏ మాట అన్నా తీసుకోవాల్సి వస్తుంది, ఎవరు ఎలా కామెంట్ చేసినా పడాల్సి వస్తుంది. ఏదైనా సరే యాక్సెప్ట్ చేసేలాగా మనం ఉండాలి, అంత గట్టిగా ఉండాలి అంటారు. కానీ అందరికీ అంత గుండె ధైర్యం ఉంటుంది అంటారా? ఉండాలండి, తప్పదు. ఇందులోకి వచ్చిన తర్వాత అన్ని వదులుకునే రావాలి. కొంతమంది ట్రోల్స్ వల్ల, జస్ట్ ట్రోల్స్ వల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది అండి. అదే అంత అంటే జస్ట్ ట్రోల్స్కి ఇబ్బంది పడి మనం సూసైడ్ చేసుకుంటున్నామంటే మనం ఎంత వీక్గా ఉన్నాం. కానీ ట్రోల్స్ చేసే వాళ్ళకి కూడా ఏం అవసరం, మన వీడియోస్ మనం చేసుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళు ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది అని కూడా అనిపిస్తుంది కదా. అంతేనండి. దాని గురించి మనం మాట్లాడుకోకూడదేమో. ట్రూ, బట్ కొన్ని మారాలి సోషల్ మీడియాలో కూడా. అంటే మరి ట్రోల్స్ చేయొచ్చు, ఎలాగంటే ఇలాగొద్దు, ఇలా బాగాలేదు, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పొచ్చు, కానీ మరీ దారుణంగా వాళ్ళని హర్ట్ చేసినట్టు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కానీ అలాగా పోర్ట్రేట్ చేయడం, మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు, ఎవరైనా సరే. అది మాత్రం నిజం.